మిత్రులారా నమస్తే. రాహుల్ గాంధీ చేతిలో ఒక ఆటం బాంబు ఉందండి. అది కానీ పేలిందంటే ఎవరి మాట ఎలా ఉన్నా ఎలక్షన్ కమిషన్ మాత్రం మఠాష్. ఇది నేను అంటున్న మాట కాదు. రాహుల్ గాంధీ సాక్షాత్తు నిన్నంతా కూడా దేశం కాదు ప్రపంచం అంతా కూడా వినిపించేలా ఎలుగెత్తి చాటాడు. నా చేతిలో ఆటం బాంబు ఉంది. ఏమిటయ్యా ఆటం బాంబు అంటే ఎలక్షన్ కమిషన్ దొంగతనం చేస్తుంది. చిన్న దొంగతనాలు మొదలుపెట్టి అది మధ్యప్రదేశ్లోనే మొదలైంది, మహారాష్ట్రలో ఎక్కువైంది, అంతకుముందు లోక్సభ ఎన్నికల్లో కూడా బాగా జరిగింది. ఇక ఇప్పుడు బీహార్లో దొంగతనం కాదు బందిపోటుతనానికే ఎలక్షన్ కమిషన్ సిద్ధమైపోయింది. అది రుజువులు సాక్ష్యాలు 100% ప్రూఫ్ నా చేతిలో ఉంది. ఆ ప్రూఫే ఎలక్షన్ కమిషన్ దొంగతనానికి పాల్పడుతున్నదన్న ప్రూఫే నా చేతుల్లో ఉన్న ఆటం బాంబ్. ఇది మిత్రులారా, దీనికి రెండు మార్గాలు ఉన్నాయి అధికార పక్షానికి. ఒకటి, రాహుల్ గాంధీని బేస్లెస్ మీనింగ్లెస్ ఎలిగేషన్స్ అని చెప్పి, అలాగే ఒక రాజ్యాంగ సంస్థ అయినటువంటి ఎన్నికల కమిషన్ని అపాసు పాలు చేయడం, అపఖ్యాతి పాలు చేయడం, విమర్శలకు గురి చేయడం ద్వారా ఈయన దేశద్రోహానికి పాల్పడుతున్నాడని చెప్పేసి అరెస్ట్ చేసి జైలు పాలు చేయడం ఒక ఆప్షన్ అధికార పక్షానికి. లేదంటే రాహుల్ గాంధీ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పి ఆయన అడుగుతున్న రీతిగా జాబితాను సాక్ష్యాలు సమర్పించి, అలా సమర్పించడం ద్వారా మరి నిజ నిర్ధారణ చేస్తారు, అభాసు పాలవుతారు అధికార పక్షానికి. ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయండి. మిత్రులారా, ఒక్కటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. దేశంలో రాజకీయాలు ఇప్పుడు రసకందాయంలో పడ్డాయి. రసకందాయం అనే దానికంటే కూడా అటు అథారిటేటివ్ పాలిటిక్స్, ఇటు రెసిస్టెన్స్ పాలిటిక్స్, అటు ప్రతిఘాతక రాజకీయాలు, అటు అణచివేత రాజకీయాలు, ఇటు ప్రతిఘటన రాజకీయాలు. సరే, ఎదురు ప్రశ్నించేటటువంటి వాళ్ళని, జవాబులు అడిగేటటువంటి వాళ్ళని, సాక్ష్యాలు రుజువులు అడిగేటటువంటి వాళ్ళని అణిచివేయడం అనేటటువంటిది ఒకటి. అణిచివేత అనేది ఎప్పటికీ కూడా పాలకుల చేతుల్లో ఉండే మహాయుధము. లేదంటే వాళ్ళ స్వచ్ఛత ఎంతో, వాళ్ళ నిజాయితీ ఎంతో నిరూపించుకోవడం. మరి రాహుల్ గాంధీ వేస్తున్నటువంటి ఈ ప్రశ్నలకు కానీ, చేస్తున్నటువంటి ఈ ప్రచారానికి కానీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అయితే ఇదంతా కూడా మీనింగ్లెస్ అని చెప్పి, బేస్లెస్ అని చెప్పి రాహుల్ గాంధీ చేస్తున్నది. ఎలక్షన్ కమిషన్ అధికారులను అప్రతిష్ట పాలు చేయడానికి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడని చెప్పి ఎలక్షన్ కమిషన్, రాజ్నాథ్ సింగ్ లాంటి వాళ్ళు నువ్వు సాక్ష్యాలు చూపించని వీళ్ళు అంటున్నారు, నేను సాక్ష్యాలు చూపిస్తానని ఆయన అంటున్నాడు. ఏమిటి అసలు ఈ రాహుల్ గాంధీకి ఎంత ధైర్యం ఏంటి? ఎలక్షన్ కమిషన్ దొంగతనానికి పాల్పడుతుంది అని డైరెక్ట్గా చెప్తే పత్రికల వారు ఎలక్షన్ కమిషన్ దొంగతనం చేస్తే దానికేంటి ఉపయోగం అని అంటే, దానికోసం కాదు బీజేపీ కోసం అది దొంగతనం చేస్తుంది అని చెప్పేసి చాలా స్పష్టంగా, చాలా నిర్ద్వంద్వంగా, నిర్భయంగా, సాహసంగా ఆయన చెప్తున్నాడు. అది నిజంగా బేస్లెస్ అలాగే మీనింగ్లెస్ ఎలిగేషన్ అయితే ఏం జరుగుతుంది, ఏం చర్యలు తీసుకుంటారనేటటువంటి. అందుకనే రసకందాయంలో రాజకీయాలు ఇప్పుడు ప్రతిఘటన రాజకీయం పెరిగింది. అటు అధికార పక్షం వైపు చాలామంది ప్రతినిధులు ఉండొచ్చు, కానీ ఇటు విపక్షాల వైపు ముఖ్యంగా ఎక్కువగా ఒంటరి యోధుళ్లాగా పోరాడుతున్నాడు రాహుల్ గాంధీ. ఇదంతా ఎందుకు ఇప్పుడు ఇంత తీవ్రమైంది, ఎంత తీవ్రతరమైంది అంటే, ఇక ఎన్నికలు 3-4 నెలల్లో జరగబోతున్నాయి. బీహార్లో నవంబర్లో ఎన్నికలు ఉన్నాయి 3 నెలల్లో. సో ఈ లోపుగానే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రూల్స్ అని మొదలుపెట్టింది కదా. ఆల్రెడీ ఆగస్టు 1న ఎలక్షన్ కమిషన్ ఒక జాబితా రిలీజ్ చేసింది. అందులో 65 లక్షల ఓటర్లని డిలీట్ చేసేసింది. వాళ్ళలో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారని, ఎక్కడికో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారని, అదని ఇదని చెప్పి. ఇది ఇంకా ఇప్పుడు ప్రారంభమే. దిస్ ఈజ్ ఓన్లీ బిగినింగ్ అన్నాడు ప్రముఖ రాజనీతిజ్ఞుడు, రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్. ఇది ప్రారంభమే. ఇక ఎన్ని లక్షల ఓటర్లు చెల్లా చెదురైపోతారో, మాయమైపోతారో ఇక చూసుకోండి మొదలైందని.
సో వీళ్ళ భయం, ప్రతిపక్షాల భయం అంతా కూడా ఇప్పుడు బీహార్లో ఈ ఎన్నికల చోరీకి ప్రారంభం ఇక శ్రీకారం ఎప్పుడో చుట్టిందని చెప్పి మధ్యప్రదేశ్లోనే మొదలైంది, మహారాష్ట్రలో తీవ్రమైంది, ఇక బీహార్లో చూపిస్తుంది అని చెప్పేసి ఇది రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఆరోపణ. అయితే ఈయన ఆరోపణలో నిజమెంత అబద్ధమెంత ఏమిటి, కేవలం ఆరోపణేనా అంటే అది ఆయన నిరూపించాలి. ఒకటి మాత్రం ఆయన చెప్తున్నాడు, ఖచ్చితమైన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, లేకుండా ఒక ప్రతిపక్ష నాయకుడు, ముఖ్యంగా లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు అట్లా మాట్లాడడానికి అవకాశం లేదు. అది ఏం చెప్తున్నాడయ్యా అంటే, మేము మధ్యప్రదేశ్లోనే ఇది మొదలైంది, మేము అబ్జర్వ్ చేశాము, తర్వాత లోక్సభ ఎన్నికల్లో ఇదంతా జరిగింది, లోక్సభ ఎన్నికల్లో 70 నుంచి 100 సీట్లు గోల్మాల్ అయ్యింది, ఎలక్షన్ కమిషన్ గోల్మాల్ చేసింది, బీజేపీకి ఫాయిదా అయింది, వాళ్ళకి 240 సీట్లు వచ్చాయి బీజేపీకి, కాంగ్రెస్కి 100 సీట్లు వచ్చాయి. కాబట్టి గోల్మాల్ చేసింది అంటే 70 నుంచి 100 సీట్లు బీజేపీకి లబ్ధి పొందేలా ఎలక్షన్ కమిషన్ చేసిందని డైరెక్ట్గా ఆయన ఆరోపణ చేస్తున్నాడు. అవి కూడా లేకపోతే అటు ప్రతిపక్షానికి ఆ సీట్లు కానీ ఇటు వస్తే మొత్తం అంతా తల్లకిందులైపోయేది కదా. ఇంకొకటి ఏమిటాయంటే ఆయన చెప్పేది చాలా స్పష్టంగా మహారాష్ట్రను ఉదాహరణగా చెబుతున్నాడు. ఒక నియోజకవర్గంలో 6 నెలలు పట్టిందంట వాళ్ళకి ఈ మొత్తం అసలు ఎలక్షన్ కమిషన్ చోరీ ఎలా చేస్తుంది, దొంగతనం బీజేపీకి లబ్ధి చేకూర్చేలా ఎలా చేస్తుంది అనేటటువంటిది నిరూపించుకోవడానికి వాళ్ళకి 6 నెలలు దర్యాప్తు చేయడానికి, దాన్ని విశ్లేషించడానికి, పరిశీలించడానికి, నిజాలు నిర్ధారించడానికి, నిగ్గు తేల్చడానికి వాళ్ళకి 6 నెలల సమయం పట్టిందని చెప్తున్నాడు రాహుల్ గాంధీ. ఒక నియోజకవర్గంలోనట లోక్సభ ఎన్నికల్లో 6,50,000 ఓట్లు పోలయ్యాయట, అందులో 1,50,000 ఓట్లు ఫేక్ అంట. ఆ ఒక్క నియోజకవర్గాన్ని టార్గెట్ చేసి వాళ్ళు పరిశీలన చేస్తే అంటే అది మా చేతుల్లో ఉంది, అన్నీ కూడా మేము చెప్తాం, విప్పి చెప్తాం, చూపిస్తాం, ఇది ఆటం బాంబు లాంటి సాక్ష్యం నా చేతిలో ఉంది, పేలితే అంతే, ఫినిష్. అందుకనే ఆయన మహారాష్ట్ర ఎన్నికను కూడా చెప్తున్నాడు. మహారాష్ట్రలో ఓవరాల్గా ఏమైందంట, మహారాష్ట్ర విధానసభ ఎన్నికలకు ముందు 5 సంవత్సరాల్లో దాదాపు 31 లక్షల ఓట్లు యాడ్ అయ్యాయి. 5 సంవత్సరాల్లో 31 లక్షల ఓట్లు యాడ్ అవ్వడం పెద్ద విశేషం ఏమి కాదు. కానీ లోక్సభ ఎన్నికలకి విధానసభ ఎన్నికకి మధ్యలో 5 నెలల్లో దాదాపు ఎన్ని లక్షల ఓట్లు యాడ్ అయ్యాయంటే 41 లక్షలు. 5 నెలల్లో 41 లక్షల ఓట్లు యాడ్ అయ్యాయి. 5 సంవత్సరాల్లో 31 లక్షల ఓట్లు మాత్రమే యాడ్ అయితే 5 నెలల్లో 41 లక్షల ఓట్లు ఎలా యాడ్ అవుతాయి, ఇది ఆయన ప్రశ్న. అంతేకాదు మహారాష్ట్రలో నాకు ఎలక్ట్రానిక్ సిస్టంలో మొత్తం ఆ ఓటింగ్ అంతా కూడా మాకు ఇవ్వండి అని ఆయన అడుగుతున్నాడు. ఇంతవరకు మేము అలా ఇవ్వలేమని వాళ్ళు చెప్తున్నారు. ఎలక్టోరల్ రోల్స్ జాబితా అంతా కూడా మేము ఇచ్చాము అని. ఎలక్టోరల్ రోల్స్ కాదు, పోలైనటువంటి ఓటర్ల జాబితా మొత్తం అంతా కూడా మీరు ఇవ్వవచ్చు. ఎందుకంటే ఇప్పుడు బీహార్లో చేస్తున్న తతంగం అంతా 2003 ఓటర్ల జాబితా అంతా కూడా అప్లోడ్ చేశారే. సో అది చేయగలిగినప్పుడు ఇది ఎందుకు మీరు ఇవ్వలేరు మీరు అని చెప్పి ఆయన అడుగుతున్నాడు అన్నమాట. నమోదైన ఓటర్ల యొక్క జాబితా వివరాలంతా ఎలక్ట్రానిక్ సిస్టంలో అడుగుతున్నాడు, అది ఇవ్వట్లేదు. సో ఇదంతా కూడా మాల్ ప్రాక్టీస్ ఇట్లా జరిగిందని చెప్పి రాహుల్ గాంధీ బల్లగుద్దినట్టు చెప్తున్నాడు. నా దగ్గర సాక్ష్యం ఉంది, ఆటం బాంబే, అది పేలితే మఠాష్, ఎన్నికల కమిషన్ మఠాష్ అంటున్నాడు. మరి దీనికి అధికార పార్టీ అలాగే ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలి, రంగంలోకి దిగాలి. నీ దగ్గర సాక్ష్యం ఏముందో చూపించనాలి. సాక్ష్యం వాళ్ళు చూపిస్తే దానికి సమాధానం వీళ్ళు చెప్పాలి. ఏది ఏమైనా అండి ఒకటి మాత్రం నిజం, అటు ట్రంప్ ఇండియన్ ఎకానమీని డెడ్ ఎకానమీ అన్నాడు. సరే వాడెవడో ట్రంప్, వాడు ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడతాడు, వాడి మాటలకు అర్థం లేదని మనం పక్కన కొట్టేద్దాం. కానీ రాహుల్ గాంధీ ఇండియన్ ఎలక్షన్ సిస్టమ్ని డెడ్ ఎలక్షన్ సిస్టమ్ అని అన్నాడు. ఇదంతా కూడా చనిపోయిన సిస్టమ్, మృతప్రాయం అయిపోయింది. ఇక్కడ సజీవంగా ఏమీ లేదు, ఏ డెమోక్రసీ సజీవంగా లేదు, పార్లమెంట్ సిస్టమ్ సజీవంగా లేదు, అంతా మృతప్రాయం అయిపోయిందని రాహుల్ గాంధీ గుండె బాదుకొని చెబుతున్నాడు. మరి దీనికి ఏమి సమాధానం అధికార పక్షం వాళ్ళు చెప్తారు ఏమిటి అనేటటువంటిది చూడాలి. ఏది ఏమైనా దేశంలో ప్రతిఘటన పెరుగుతోంది, అలాగే అణిచివేత ఎంత దారుణంగా పెరుగుతుందో ప్రతిఘటన పెరుగుతుంది. రాహుల్ గాంధీ కరెక్టా, ఎలక్షన్ కమిషన్ కరెక్టా? ఎలక్షన్ కమిషన్ వెనుక ఉన్నటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి
పార్టీ వారు బీజేపీ వారు కరెక్టా, ఎవరు కరెక్ట్ ఏమిటి అనేటటువంటిది చాలా త్వరలోనే నిజం నిగ్గు తేలబోతుంది. మనం అందరం చూడాలి. ఆటం బాంబు పేలితే ఆ విస్ఫోటన ప్రకంపనలు ఎలా ఉంటాయి, ఆ ఫలితాలు ఎలా ఉంటాయి, మనం వేచి చూడాల్సిందే మిత్రులారా. థ్యాంక్ యూ.